అటు చూడు. అటు చూడు బే. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి తీసుకుందాం. ఒక కడాయిలో ఒక పావు నూనె పోసి దాంట్లో తాలింపు గింజలు వేసి అది చిటపట అయ్యాక మనము ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఆ ఉల్లిగడ్డల్లోనే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చితోటి చాలా ఫ్లేవర్ ఉంటుంది టమాటా రైస్లోకి, బాగుంటుంది. మా వారికి కూడా బాగా ఇష్టం అండి టమాటా రైస్లో ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని రోస్ట్ తినడం. ఈరోజు నిజం చెప్పాలంటే మా వారే చేస్తున్నారు. మా పిల్లలు మా వారితో చేయించుకోవాలని ఉంది. వాళ్ళు టమాటా రైస్ డాడీ బాగుంటుంది డాడీ చేయండి, మీరే చేయండి అన్నారు. ఎందుకంటే బయట ఫుడ్ అయితే మనకి ఏం లేదండి, దాంట్లో సాస్ అని మసాలాలని అవన్నీ ఇవన్నీ వేసి అసలు హెల్త్కి అస్సలు మంచిది కాదండి. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు, అంతే అండి, ఏం లేదు. మీరు ఒకసారి ఇలా నేను చేసే విధంగా చూడండి, చాలా బాగుంటుంది. వేగిన తర్వాత మనం వెంటనే టమాటాలు వేయాలి. ఆ టమాటాలు కూడా మంచిగా వేగాలండి. ఆయిల్లోనే మంచిగా దగ్గరగా అయ్యేదాకా కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. అవి టమాటాలు కదండి, టమాటాలు ఎంత వేగితే అంత రుచి ఉంటుంది దీంట్లో టమాటా రైస్లో. ఒక్కసారి మీరు అటు ఇటు బాగా తిప్పుతూ ఉండండి, అది వేగేదాకా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది పెద్దల కాంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి, నిజం చెప్తున్నా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీంట్లోనే మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలండి, ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేయాలి. అది కూడా వేసిన తర్వాత బాగా కలపాలి. మా వారు చెంచా వేయమంటే సగం చెంచా వేశారు, అందుకనే మళ్ళీ వేయి అని చెప్తే వేశారు. ఇలా మంచిగా కలిపేసేయాలి. దాంట్లోనే ఒక చెంచాడి ఉప్పు వేసేయాలి, ముందుగానే వేసేయాలి. మా వారు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉందని ఇంకా కొంచెం కూడా సాల్ట్ వేశారండి. మీరు కూడా ఇంట్లో క్వాంటిటీ చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అందులోనే తగినంత కారం వేసుకోండి. మేమైతే కారం మంచిగా తింటామండి. కారం రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, మీరు ఎంత తింటారంత. అందరూ వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేరండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. లాస్ట్ టచ్ అండి, కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకుని ఎందుకు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నామంటే, పిల్లలు కరివేపాకు పెద్ద రెమ్మలు ఉంటే వాళ్ళు అలానే తీసి పారేస్తారండి. కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి నూనెలో వేస్తే అది మగ్గిపోయి దగ్గరికి అవుతుంది. పిల్లలు కూడా మంచిగా తింటారండి పడేయకుండా. దీంట్లోనే మనం ముందుగా పొడి చేసుకున్న రైస్ని దాంట్లో వేసుకోవాలండి. ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి, అన్నానికి కలిసిపోయేంతగా బాగా కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక మనకి కమ్మని రుచికరమైన హెల్తీ టమాటా రైస్ మనకి రెడీ అయిపోతుందండి. మనం తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.